శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖ రాక్షసీ కామరూపిణి. శ్రీరాముడు దండకారణ్యంలోనే కాలం గడుపుతూ రావణాసుడి యొక్క సేనలంతా నివసించేటువంటి ప్రదేశమైన జనస్థానం అనేటువంటి చోట నివసించసాగాడు. అక్కడ కామరూపిణి అయినటువంటి శూర్పణఖ అనేటువంటి రాక్షసి ముక్కు చెవులు కోయించి వికృత రూపిణిగా చేశాడని తాత్పర్యం. సీతారామలక్ష్మణులు ప్రయాణం సాగించారు. మధ్యలో ఒక పెద్ద భయంకరమైనటువంటి పక్షి వారికి కనిపించింది. నేను మీ తండ్రి దశరథ మహారాజు స్నేహితుణ్ణి, నా పేరు జటాయువు అని తన చరిత్రను చెప్పింది. రాముడితో, రామా, నీకు ఇష్టమైతే నీకు సహాయం చేస్తాను. ఇది చాలా భయంకరమైన అడవి. మీరిద్దరూ ఏ పని మీద అయినా అడవిలోకి వెళితే సీతకు నేను సహాయంగా ఉంటాను అని ఆ రోజే చెప్పింది అని చెప్తారు. రాముడు జటాయువును కౌగలించుకొని గౌరవించాడు. తండ్రి గురించి చెప్పే మాటలు విని సంతోషిస్తూ పంచవటి ఉన్న మార్గం వైపు నడిచాడు. వారికి ఒక చోట పెద్ద పూలవనం కనిపించింది. చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి. మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ వనంలో జింకలన్నీ ఎగురుతున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి. అదే పంచవటి అని రాముడు గుర్తించి అనువైన ప్రదేశంలో కుటీరం కట్టమని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఎన్నో మృగాలు, ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడి పూల వనం బాగుంది. ఇక్కడే గోదావరి నది ఉంది. మనం కూడా జటాయువుతో కలిసి ఇక్కడే నివసిద్దాం అన్నాడు. లక్ష్మణుడు వాస్తుశాస్త్రం చూసి చక్కని పర్ణశాల కట్టాడు. రాముడు లక్ష్మణుడిని అభినందిస్తూ, నిన్ను చూస్తుంటే మన తండ్రి మరణించలేదని అనిపిస్తుంది అని సంతోషిస్తూ సీతతో కలిసి పర్ణశాలలోకి వెళ్ళాడు. ఇక శరదృతువు వెళ్ళిపోయి హేమంత ఋతువు వచ్చింది. రాముడు సీతాలక్ష్మణులతో కలిసి గోదావరి నదిలో స్నానం చేసి దేవతలకు పితృదేవతలకు తర్పణాలు వదిలి సంధ్యావందనం చేశాడు. అనుష్ఠానం పూర్తి అయ్యాక ఆశ్రమానికి వచ్చి లక్ష్మణుడితోనూ సీతతోనూ కలిసి ఆడుతూ కూర్చున్నాడు. అప్పుడు రావణాసుడి చెల్లెలు శూర్పణఖ అనుకోకుండా అక్కడికి వచ్చేసింది. రాముణ్ణి చూసింది. అసలే హేమంత ఋతువు, ఇది ప్రేయసి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఋతువు కదా. అందులో రాముడు అందగాళ్లను మించినటువంటి అందగాడు కదా. శూర్పణఖ తన కన్నులను ఒక్క చోటు కూడా తిప్పుకోలేకపోయింది. అట్లనే చూస్తూ నిలబడింది. రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి రాముడికి మనస్సు ఇచ్చేసింది. మొత్తం చెప్పకోకుండానే రాముడి దగ్గరికి వెళ్ళి వనవాస విషయం తెలుసుకున్నది. రాముడు శూర్పణఖతో, నీ విషయాలు కూడా చెప్పు అన్నాడు. అప్పుడు శూర్పణఖ, నేను రావణాసురుడి చెల్లెల్ని, నాతో పాటుగా ఎప్పుడూ నిద్రపోయేటువంటి బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు ఉన్నాడు, సాత్వికుడు ధర్మాత్ముడైన విభీషణుడు, గొప్ప యోధులైనటువంటి ఖర, దూషణులు జన్మించారు. వీళ్ళంతా కూడా నేను వారిని లెక్క చేయకోకుండా నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను. నిన్ను నా భర్తగా భావించాను. నన్ను భారీగా చేసుకో. సీతను లక్ష్మణుడిని తినేస్తాను. మనిద్దరం హాయిగా చేయి పట్టుకొని పర్వతాలు ఎక్కుదాం, వనాల్లో తిరుగుదాం, దండకారణ్యమంతా చుట్టూ వద్దాం అబ్బో అన్నది. అప్పుడు రాముడు నవ్వి లక్ష్మణుడికి గుణాలంతా వర్ణించి, అతడు ఇంతవరకు కూడా భార్యతో చేయి పట్టుకొని తిరగలేదు, నేనైనా తిరిగాను కానీ వాడు తిరగలేదు, కనుక నువ్వు
అతడి చేయి పట్టుకొని తిరిగితే బాగుంటుందన్నాడు. చూడు నాకన్నా చిన్నోడు వేరే అని. శూర్పణఖ లక్ష్మణుడి వైపు తిరిగింది. అది నిజమే. లక్ష్మణుడు, ఓ సువర్ణ సుందరి, నేనే ఒక దాసుణ్ణి. ఈ దాసుణ్ణి చేసుకుంటే నువ్వు దాసురాలవుతావు తెలుసా? నీ అంత అందగత్తె అందగాడైన అన్నగారి దగ్గరే ఉండాలి కానీ అక్కడికే వెళ్ళు అని శూర్పణఖను రాముడి వద్దకు పంపించాడు. శూర్పణఖ ముందు సీతను మింగేస్తే బాగుంటుంది, అప్పుడు రాముడు ఒంటరి వాడైపోతాడు, వాడిని పట్టుకొచ్చి చేయి పట్టుకొని తిరగచ్చు, వనాల మీద తిరగచ్చు అనుకొని బాగుంటుందని చెప్పేసి ప్రయత్నించగా రాముడు శూర్పణఖను అడ్డుకొన్నాడు. లక్ష్మణుడితో, తమ్ముడా, బుద్ధి వికసించని పెద్దలతోనూ క్రూరులతోనూ పరిహాసాలు ఆడకూడదు కదా. ఈ దుష్టురాలికి మదం ఎక్కిందయ్యా. సీతకు ఆపద రాకుండా చూడు, దీన్ని వికృతరూపిడిగా చేయన్నాడు. లక్ష్మణుడు తక్షణమే అన్నగారి పక్కనే ఉన్నటువంటి కత్తి తీసుకొని శూర్పణఖ యొక్క 2 చెవులను ముక్కు కోసేశాడు. ఈ ముక్కు నుంచే కదా నువ్వు అందగాతే అంటున్నావు అని. శూర్పణఖ వికృతరూపిణి అయ్యింది. జయ గురుదత్త. సీతారామాభ్యాం నమః.